అస్సలం అయికం అండి. ఈరోజు మనం గుంటూరు జిల్లాలో ఉంటున్న కాలే మస్తాన్ వలి బాబా గారి దర్గా దగ్గరికి వెళ్తున్నాం. గుంటూరు కాలే మస్తాన్ బాబా వారి దర్గా. మస్తాన్ వలి బాబా గారు తమిళనాడులోని తిరుచునాపల్లిలో సయ్యద్ వంశంలో పుట్టినారు. తమ బాల్యం అక్కడే గడిపినారు. బాల్యం నుండే వారు దైవోన్మతులు. బాల్యంలోనే ఆయన ఇల్లు విడిచి పల్లెలు పట్టణాలు తిరిగి అడవిలో నివసించి కఠినమైన తపస్సు చేసి యోగ సిద్ధులతో పాటు ఆత్మ సాక్షాత్కారం పొందినారు. వారు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కానీ శతవృద్ధులుగా గుంటూరు వచ్చి అక్కడ పరిసరాల్లో తిరిగి చివరి గుంటూరులోనే సమాధి అయ్యారు. బాబా వారు పుట్టిన తారీఖు ఎవరికి తెలియదు. ఆయన తన శరీరం చాలించింది మాత్రం 23/5/1895 సంవత్సరం. 20వ శతాబ్దం ప్రారంభంలో కడు వృద్ధులు చాలామంది తమ చిన్నతనంలోనే మస్తాన్ బాబా వారు అతి వృద్ధులుగా ఉండేవారని, గడిచిన 80 సంవత్సరాల నుండి వారిలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నారని చెప్పేవారు. పంగులూరు వీరరాఘవులు గారు రాసిన ఆంధ్ర మహాభక్త విజయంలో మస్తాన్ వలి బాబా గారు 250 ఏళ్ళు లేదా కనీసం 200 సంవత్సరాలు జీవించారన్నారు. పంగులూరు వారు తమ ఆంధ్ర మహాభక్త విజయం రచించే నాటికి మస్తాన్ బాబాను దర్శించినారు. ఆయన సేవ చేసినారు. గుంటూరులో చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది ఉండేవారు కనుక మస్తాన్ బాబా వారు సుమారు క్రీస్తు శకం 1685 ప్రాంతంలో జన్మించి ఉంటారని భావించవచ్చు. నెల్లూరు జిల్లా పామూరు నివాసి షేక్ మదార్ సాహెబ్ గారు 1880 నాటి నుండి మస్తాన్ బాబా వారిని సేవిస్తూ బాబా వారు సిద్ధి పొందిన తర్వాత చాలా కాలం ఆయన దర్గా వద్ద అర్చన చేస్తూ 1920 ప్రాంతంలో చనిపోయినారు. ఈ మాదార్ సాహెబ్ గారి ద్వారానే కాలే మస్తాన్ బాబా వారి జీవిత విషయాలు మహిమలు తెలిసాయి. మస్తాన్ బాబా వారు పిచ్చివాణి వలె ఉండేవారు. తొలి దినాల్లో ఒక కావిడి మోస్తూ తిరిగేవారు. కావిడికి ఒకవైపు చిలపరాళ్ళు గంప, రెండవ వైపు చింపిరి గుడ్డ గంప ఉండేవి. ఆయన వెంట 2 కోళ్ళు, ఒక మేక ఉండేవి. మస్తాన్ బాబా వారు తమ భక్తుల పాపభారం మోస్తున్నట్లుగా కనపడేవారు. కాలే మస్తాన్ బాబా వారు గొప్ప వలి అని తెలుసుకున్నప్పుడు కడప నివాసి ఒక మహమ్మదీయ వర్తకుడు వచ్చి బాబా వారు నీడ లేకుండా అక్కడక్కడ చెట్ల నీడన పుట్ట దగ్గర పడి ఉండటం చూసి గుంటూరు సంగడి గుంటలో ఒక ఇల్లు కట్టించి బాబా వారికి సమర్పించినాడు. ఆ ఇంట్లోనే బాబా వారు ఆయన శిష్యులు కొంతకాలం ఉన్నారు. ఇప్పటికీ బాబా వారి దర్గాకు ఆ ఇంటి నుండి పూజా ద్రవ్యాలు ఆనవాయితీ ప్రకారం తీసుకొని వెళ్తారు. శ్రీ కాలే మస్తాన్ బాబా వారు ఆ నిద్రా యోగి. వారు పడుకొని ఉండగా ఎవరు చూడలేదు. వారు ఎప్పుడూ తిరుగుతూనే కూర్చోనో దైవధ్యానంలోనే ఉండేవారు. ఎన్నడూ నడుము వాల్చి పడుకోలేదు. బాబా వారు గుంటూరుకు వచ్చిన తొలి రోజుల్లో మెడికల్ కాలేజీ దగ్గర మునగ చెట్టు కింద ఉండేవారు.
ఒకనాడు వారు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఉరుములతో మెరుపులతో పెద్ద గాలివాన కురవసాగింది. కొంత దూరాన ఉన్న వారి మేక వానకు తట్టుకోలేక అరుస్తూ ఉంది. ఇంతలో పెళపెళ ధ్వనులతో పిడుగుపడి ఆ మేక చనిపోయింది. ఇంకొంచెం దూరంలో ఒక మనిషి కూడా చనిపోయినాడు. బాబా వారు కూర్చున్న చోట వాన లేదు. ఆయన తడవలేదు. ఆయనకి ఏ విధమైన బాధ కూడా కలగలేదు. ఆ దృశ్యం చూసిన వారికి ఆయన యోగ నిద్రలో ఉన్నట్లుగా కనపడ్డారు. వాన తగ్గిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంత పెద్ద వాన కురిసిన స్వామివారిపై ఒక్క చినుకైనా పడకపోవడం గమనించి ఆశ్చర్యపోయారు. యోగ సమాధి నుండి లేచిన మస్తాన్ బాబా తన మేక చనిపోవడం గమనించి దాని దగ్గరకు కూర్చొని కళ్ళు మూసుకొని అల్లా ధ్యానం చేసి దాని చుట్టూ 3 సార్లు తిరిగి దాని తాకి హుటో అన్నారు. నిద్ర నుండి మేలుకొన్నట్లుగా ఆ మేక లేచి ఒంటి మీద నీళ్లు దులుపుకొని బాబావారి కాళ్ల సందున దూరింది. అక్కడ ఉన్నవారు అందరూ ఈ అద్భుతం చూసి బాబావారి దైవశక్తిని ఆశ్చర్యపోయారు. బాబావారి మహిమను ఊరంతా చాటి చెప్పుకున్నారు. పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తి తన తల్లి బాబావారి పాదాలపై పడి ఏడ్చి తనకు పుత్రభిక్ష పెట్టవలసినదిగా ప్రార్థించగా కరుణా సముద్రులైన మస్తాన్ బాబావారు ఆ శవం వద్దకు పోయి అల్లా ధ్యానం చేసి ఆ శరీరాన్ని తమ దివ్య హస్తాలతో తాకగానే లేచి కూర్చున్నాడు. అక్కడ చేరిన వందల కొద్ది జనం ఆ అద్భుతం చూసి మస్తాన్ బాబా వారిని ప్రార్థించి సాష్టాంగ నమస్కారం చేసినారు. ఒకనాడు భవానీ అనే ఆమె బాబావారి కోడిని దొంగిలించి వండుకోవటానికి ఆ మాంసమును తన వంటింట్లో పెట్టుకుంది. బయటకు వెళ్ళిన బాబావారు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చినారు. తన కోడి కనపడకపోవటంతో తమ దివ్య దృష్టితో కనిపెట్టినారు. దయా సముద్రులైన మస్తాన్ బాబావారు ఆ స్త్రీ ఇంటికి పోయి ఆ మాంసపు ముద్ద వైపు చూస్తూ భో అని పిలిచినారు. అది యథాపూర్వాకృతిని ధరించి ఆ కోడి ప్రాణాలతో మస్తాన్ బాబా వారి దగ్గరకు వచ్చింది. ఆయన ఆ కోడిని ఎత్తుకొని తల నిమురుకుంటూ చూసిన భవానీకి చెమటలు పట్టినవి. భయంతో మస్తాన్ బాబా వారి పాదాలపై పడి క్షమాభిక్ష కోరింది. ఆ రోజు నుంచి ఆమె మాంసాహారం మానివేసి మస్తాన్ బాబా వారి భక్తురాలై వారిని సేవ చేసి తరించింది. ఒకనాడు నల్లపాడు గ్రామ సమీపంలో ఒక వైశ్యుని పొలంలో మస్తాన్ బాబా వారి తల, మొండెం, కాళ్ళు, చేతులు తెగి పడి ఉన్నవి. ఆ వైశ్యుడు ఆ దృశ్యం చూసి పరిగెత్తుకు వెళ్ళి ఆ గ్రామంలోని వారికి చెప్పి కొందరిని వెంట పెట్టుకొని వచ్చినాడు. అతను తిరిగి వచ్చేసరికి మస్తాన్ బాబా వారు మామూలు శరీరంతో ఎప్పటి వలె ఉన్నారు. గ్రామస్తులు అది చూసి ఆ వైశ్యుని అరిచి వెళ్ళినారు. మస్తాన్ బాబా వారు అతనితో భయపడ్డావా అంటూ చిరునవ్వు నవ్వినారు. నల్లపాడు నుంచి వచ్చిన జనం బాబా వారిని తమ గ్రామానికి ఆహ్వానించినారు. కానీ మస్తాన్ బాబా వారు గుంటూరుకే తిరిగి వెళ్ళినారు. ఇది మస్తాన్ బాబా ప్రదర్శించిన ఖండయోగం. ఒకనాడు బాబా వారు ఒక వర్తకుని కొట్టు ముందర దిగంబరంగా వికార చేష్టలతో కూర్చున్నారు. ఇంత వృద్ధునకు ఈ పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టలేమిటి అని అసహ్యంగా అనుకుంటున్నాడు ఆ వర్తకుడు. బాబా వారిని అక్కడ నుంచి లేచి పొమ్మన్నాడు. మస్తాన్ బాబా వారు అతని మాట వినలేదు.
కొట్టు యజమాని 2-3 సార్లు గద్దించినా పొమ్మన్న మస్తాన్ బాబా వారు పోలేదు. అయినా మస్తాన్ బాబా వారు ఉలకలేదు పలకలేదు, అక్కడి నుంచి కదలలేదు. వర్తకుడికి వెర్రి కోపం తలకెక్కింది. అతను తన చేతి కర్రతో మస్తాన్ బాబా వారిని కొట్టినాడు. ఆ దెబ్బతో వెంటనే బాబాగారి తల, కాళ్ళు, చేతులు విరిగి శరీరమంతా చెదిరిపోయి శరీర అంగాలు చెల్లాచెదురుగా పడిపోయినవి. అది చూసి ఆ వర్తకుడు భయపడిపోయినాడు. జనమంతా గుమ్మిగూడి గోలపెట్టినారు. పోలీసులు వచ్చి విచారించి వర్తకుణ్ణి బంధించి చెరసాలలో పెట్టినారు. తునాతునకలైన నేలపై పడి ఉన్న మస్తాన్ బాబా వారి శరీర భాగాలు పోగు చేసి వాటిని ఖననం చేయటానికి శ్మశాన వాటికకు తీసుకుని వెళ్ళినారు. శ్మశాన వాటికకు చేరేసరికి బాబావారి శరీర భాగాలన్నీ అతుక్కొని ఆయన పూర్వ రూపంలో లేచి కూర్చున్నారు. ఈ అద్భుతాన్ని చూసిన జనులు పోలీస్ స్టేషన్కు పరుగెత్తుకు వెళ్ళి ఆ వార్తను చెప్పినారు. పోలీసులు వచ్చి బాబావారి మహిమను కొనియాడారు. ఆ వర్తకుడిని విడిచిపెట్టారు. మస్తాన్ బాబా గారు 2 గంటల్లో మక్కాకి కూడా వెళ్ళి వచ్చారు. ఒక భక్తుని ఆపదలో వస్తుందని గ్రహించి మస్తాన్ బాబా క్షణాలలో ఎద్దుల బండితో సహా తెనాలి చేర్చారు. మస్తాన్ బాబా మెరికపూడి గ్రామం ఉప్పు నీరు మంచినీరుగా మారటం బాబాగారి మహిమకు నిదర్శనం. మస్తాన్ వలి బాబా గారు సమాధి చెందిన రోజు మస్తాన్ బాబా వినుకొండలో కనపడటం, భక్తులకు దర్శనమివ్వటం చేశారు. మస్తాన్ వలి బాబా గారు 25వ తారీఖు 5వ నెల 1895 నాడు దేహం చాలిస్తామని 5 రోజుల ముందే ఏకకాలంలో చుట్టుపక్కల గ్రామాల్లో తమ భక్తులకు చెప్పినారు. బాబాగారి భక్తులు, శిష్యులు గ్రామాల నుండి వేల సంఖ్యల్లో గుంటూరుకి వచ్చారు. ఉదయం 10 గంటలకు తమ కాళ్ళు పిసుకుతున్న మదర్ సాహెబ్ను దగ్గరకు పిలిచి బాబా వలి గారు తమ దేహం చాలించినారు. మస్తాన్ వలి బాబా గారు శరీరానికి ఇస్లాం మతం ప్రకారం సంస్కారాలు చేసి ఖననం చేసే ముందు ముఖ వస్త్రం తొలగించి చూస్తే ఏమాత్రం కాంతి తగ్గలేదు. బాబా గారి ముఖం తెల్లటి కాంతి వలె వెలుగు ప్రకాశిస్తుంది. మన మధ్య భౌతిక దేహంతో నడియాడే భగవత్ స్వరూపుడైన అవధూత. బాబావారు భౌతిక దేహం వీడిన సృష్టి చైతన్యంలో నిలిచి నిరంతరం వెంట ఉండి కాపాడుతారు. వారి దివ్య సమాధి దర్శనం ద్వారా వారి పుణ్యం పరిపక్వానికి బట్టి కోరికలు కష్టాలు తీరడం జరుగుతుంది. గుంటూరు నగరంలో గుంటూరు ఒంగోలు రోడ్డుపై ఆ ఊరికి నడిబొడ్డులో ఉన్న దారి మార్గం వైపు వెళ్ళే ప్రతి వాహనదారులు బాబాని దర్శించుకొని వెళతారు. ఎల్లవేళలా తెరిచి ఉండే దర్గాలోని బాబాగారు హిందూ ముస్లిం సమైక్యతకు నిదర్శనంగా నిలిచి భక్తుల పాలిట కొంగు బంగారమై విరజిల్లుతారు. ప్రతి సంవత్సరం ముస్లిం పంచాంగం ప్రకారం రజబ్ నెల 16వ రోజు జరిగే మస్తాన్ వలి బాబా గారి ఉరుసు ఉత్సవం చూసి తరించవలసిందే. కానీ ఆ ఉరుసు ఉత్సవం మాటల్లో వర్ణించడం అలవి కానిది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ
కాలే మస్తాన్ బాబా గారి దివ్య ఆశీస్సులు అనుగ్రహం కలగాలని బాబా గారిని నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బాబా గారి మహిమలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అల్లా హాఫీజ్.